కోరుతున్నాం సార్. ఈ కార్యక్రమానికి మీరు మా ఊరికి రావడం చాలా సంతోషం సార్. దయచేసి ఇటు కార్యక్రమానికి అదిలో ముఖ్య పాటు మాజీ చైర్మన్ గారు, డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు, బ్యాంక్ చైర్మన్ శ్రీ మల్ల అది వీడైతే వీడైతే ఇట్లా వాయిస్ ఓం ద్రవంతే రాజావరణో ద్రవంతే బృహస్పతి ద్రవంత ఇంద్రాచాస్తు. ఈరోజు మా మైతాపూర్ గ్రామంలో శ్రీ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఎందుకంటే ఒక విలేజ్ సబ్ సెంటర్ ఉండడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. దానికి కూడా చెప్తాను. ముందుగా ఏంటంటే మనకు 50 రాజకీయ 78లో పోటీ చేసాడు ఫస్ట్. నేను 15-16 ఏళ్ళ పిల్లలు ఇంకా. సో అది మన ప్రజా జీవితంలో అందరికి ఉండాల్సిన నిబద్ధత. ఇట్టి కార్యక్రమానికి మా ఆహ్వానం మన్నించి మన బ్యాంక్ చైర్మన్ ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. పేరు తర్వాత చూసుకోలేరు. పెద్దన్న కొద్ది జరిగాయి. త్వరలో మనము క్రిటికల్ కేర్ యూనిట్ ఎప్పుడైతే క్రిటికల్ కేసెస్ కానీ, ఇంజురీ కేసెస్ కానీ, డెలివరీ అయితే మన ప్రాబ్లం అయిన కేసులు కానీ, హార్ట్ స్ట్రోక్ కేసులు కానీ, తర్వాత పెరాలసిస్ కేసులు కానీ మన వచ్చిన లైఫ్ యాక్సిడెంట్ కేసులు, ట్రామా కేసులు వచ్చినా కూడా క్రిటికల్ కేర్ కేసులు చూడడానికి ఒక క్రిటికల్ కేర్ యూనిట్ అనేది త్వరలో మనకు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనం ప్రారంభించవచ్చును. అది చాలా మంచి విషయం. అట్లాగే మనకు డెలివరీస్కి ఏమైనా ప్రాబ్లం అయితే మనము కరీంనగర్ దాకా వెళ్లాల్సి వచ్చేది ఇంతకుముందు. ఇప్పుడు మన ఎంసీహెచ్ సెంటర్లో 100 బెడ్ ఎంసీహెచ్ సెంటర్, త్వరలో 350 బెడ్ కూడా అవుతా ఉంది. ఆ ఎంసీహెచ్ సెంటర్ ద్వారా మనకు సుమారుగా 300 నుంచి 400 డెలివరీస్ అనేవి మనం చేస్తున్నాం. అది చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా బీపీ ఎక్కువైనా కూడా మన కరీంనగర్ పోయే అనుమతితోనే కట్టడం జరిగింది. ఇవన్నీ అప్పుడు మేము సర్పంచ్ ఉన్నప్పుడు ఇవన్నీ మంజూరు ఇచ్చి కట్టించింది వీరి హయాంలోనే. 1 కాదు 2 కాదు మైతాపూర్ వేసింది. కొన్ని కోట్ల వర్కులు ఉన్నాయి.
అంతేకాకుండా కూడా ఒక 250 మందికి ఈ 10 సంవత్సరాల్లో కూడా కళ్ళ ఆపరేషన్ చేయడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా దాదాపు 160 మందికి సీఎం రిలీఫ్ ఫండ్కు 2 కోట్ల రూపాయల దాకా వచ్చినాయి. ఇవాళ కూడా 4-5 సీఎం రిలీఫ్ ఫండ్ చెట్లు వచ్చినాయి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసిండ్రు. ఇక 6 నెలల క్రితమే బైపాస్ రోడ్ అనేది పట్టుదలతోని దామోదర ద్వారా రాజశేఖర్ ద్వారా 25 లక్షలు తెప్పించి మన దుర్గామాత టెంపుల్కు 30 లక్షలు మరియు ఈ బైపాస్ రోడ్కు 60 లక్షలు పెట్టించారు. దానికి చాలా అడ్డంకులు ఉన్నాయి. సంజయ్ కుమార్ సార్ చాలా కృషి చేసి దీన్ని ఫంక్షనింగ్ తీసుకొచ్చారని చెప్పి చాలా సంతోషం. అయితే మనకు తెలియాల్సింది ఏంటంటే పల్లె దవాఖాన నుంచి మన విలేజ్ వాళ్ళు ఏం సర్వీస్ తీసుకోవచ్చు అనేది తెలుసుకోవాలా. ఇప్పుడు చాలా మంది వస్తారు సివిల్ హాస్పిటల్కి వస్తారు, తీరా చూస్తే బీపీ 160, 180, 200 ఉంటుంది. అందుకని రెగ్యులర్గా వచ్చి ఇప్పుడు మన దగ్గర స్టాఫ్ కూడా ఒక 10 మెంబర్స్ దాకా ఉన్నారు ఇక్కడ. రెగ్యులర్గా వచ్చి బీపీ చెక్ చేయించుకోండి. బాగా ఎక్కువ అయిపోయిన తర్వాత బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్లు వచ్చి ప్రాబ్లం అయ్యేదానికన్నా రెగ్యులర్గా వచ్చి బీపీ చెక్ చేయించుకోవడం, షుగర్ చెక్ చేయించుకుంటే ఎక్కువ ఉన్నదనుకోండి మళ్ళీ ఆడికి వచ్చి పర్మనెంట్ ట్రీట్మెంట్ చేసుకోవడం. సో ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇలాంటి మన పల్లె దవాఖాన మన ఊర్లోకి వచ్చింది, ఇనాగ్రేషన్ ఉందని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. దీని ప్రారంభోత్సవానికి కృషి చేసినటువంటి మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్కి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రధాన పాత్ర పోషించాలి. మనకు బీమా రక్షణకు న్యాయం చేసుకున్న దానికంటే మనము బీమా రాకుండా చూసుకోవడం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. ఇంగ్లీష్లో హెల్త్ ఈజ్ వెల్త్ అందరూ. అంటే ఆరోగ్యం మంచిగుంటే పైసలే కాదు, ఆరోగ్యమే మహాభాగ్యం. మహాభాగ్యం అనేదానికి చాలా పెద్ద ఉంటుంది అర్థం. అన్ని తీరులో మంచిదేనండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. అంటే రాకుండా మంచి చూసుకోవాలి, మందులు ఇస్తున్నట్టు. మరి ఇవాళ ఇక్కడ మా సిస్టర్ అమ్మలు వచ్చే డాక్టర్ బీమాలు రాకుండా టీకాలు వేసే వాటిని సమయానికి మంచిగా తీసుకోవాలి. మంచి ఆహారపు అలవాట్లు ఉంచుకోవాలి. గుట్కా తంబాకు బంద్ చేయాలి. కొన్ని రకాలు ఉంటాయి మనకు తెలియకుండానే సూదుల ద్వారా పసిరికలు వస్తుంటాయి. ఈ మధ్య నాకు 3-4 కోరిక ఆపరేషన్ చేస్తా ఉంటే నాకు బాగా తెలిసిన వాళ్ళకి వస్తుంది. అట్లనే అంటుకునే బీమారు కాదు, అంటించుకునే బీమారు ఒకటి ఉంటుంది. దాన్ని ఏమంటారు? HIV, ఎయిడ్స్ బీమారు అంటారు. అది అంటుకోదు, మంచిగా ముట్టుకున్నా అంటుకోదు, కానీ అంటించుకుంటే వస్తుంది. అది ఎట్లా వస్తుందో తెలుసు. దీనికి పేరు పెట్టారు, భారతదేశం అంతా ఉంటాయి కాబట్టి. ఈ పల్లె దవాఖాన ద్వారా ఇలాంటి సమాచారం అంతా కూడా మనం తెలుసుకొని ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి ఈ గ్రామానికి అప్పుడు ఓడిపోయినప్పుడు కావచ్చు, తర్వాత గెలిచినాం. మీరందరూ గెలిపించారు, గెలుచుడు కాదు, మీరు గెలిపించారు. నా బాధ్యతగా నేను కూడా ఒక గ్రామం నుంచి వచ్చిన వ్యవసాయం ఉన్నది. చెక్ డ్యాములన్నీ అంతకుముందు కట్టే కూలిపోయినాయి. బ్రహ్మాండమైన చెక్ డ్యాములు మన సత్యనారాయణ రెడ్డి మీరు రైతులు కట్టుకున్నారు. మళ్ళీ నీళ్లు కావాలంటే తొంభరపేట కూడా మంచి తూము పెట్టుకున్నాం. వాక్కాడ అడ్డం వస్తుందంటే బ్రిడ్జ్ కట్టుకున్నాం. ఈ రకంగా ఈ గ్రామాన్ని ఎన్నో రంగాల్లో అభివృద్ధి చేసుకున్నాం. ఈ 4-5 ఏళ్ళు సర్పంచ్గా లేకున్నా కానీ రాజిరెడ్డి అన్న కావచ్చు, ఇంకా మా మిత్రులు, యువ మిత్రులు చాలా మందిలో రాంగరంగ అందరూ పలకరించుకుంటూ వచ్చిన అందరూ కూడా నన్ను భుజాల మీద ఎత్తుకుని గెలిపించారు. ఈ మధ్యలో కొంచెం నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే కొద్దిగా అటో ఇటో నారాజున్నట్టున్నారు. కానీ ఇవాళ ఉండడం వల్ల, ప్రభుత్వంతో కలిసి పనిచేయడం వల్ల మన ప్రాంత అభివృద్ధి జరుగుతుంది. దానికి విశేషంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. కూర్చుకుంటున్నాను డాక్టర్ అన్నట్టు 11 ఏళ్ళ. అట్లనే మన రాజిరెడ్డి అన్న కూడా సర్పంచ్ ఓడిపోయి విడిచిపెట్టిండా. సీసీ రోడ్ అంటాడు, గుడి మీద రోడ్ అంటాడు, బడికడ రోడ్ అంటాడు, బడి అంటాడు, గుడి అంటాడు, ఎవరిదో ఒక. ఇది రాజకీయం అంటే ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు. ఇక్కడ గెలిచినప్పుడు మొన్న చూసిన విద్యాసాగరరావు గారు 78 ఏళ్ళు వచ్చినాయి. గవర్నర్ దానికి చేసి 3 రాయకాలు వచ్చారు. ఆ దగ్గర ఇంకొక 2 ఏళ్ళు అయితే 50 ఏళ్ళ రాజకీయం. 78లో పోటీ చేసాడు ఫస్ట్. నేను 15-16 ఏళ్ళ పిల్లలు ఇంకా. సో అది మన ప్రజా జీవితంలో అందరికి ఉండాల్సిన నిబద్ధత. ఈనాడు ఇక్కడ ఈ హాస్పిటల్ ఏర్పాటు చేసాం. నాకు కూడా తెలియకపో ఇన్ని దవాఖానలు వచ్చాయని మా ప్రోగ్రామ్ ఆఫీసర్ రవీందర్ గారు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా ఏ నియోజకవర్గానికి ఇన్ని పల్లె దవాఖానలు రాలేదు సార్, మరి అవన్నీ వచ్చినాయి. అదే విషయాన్ని ఇప్పుడు మళ్ళీ మా శ్రీనివాస్ గారు గుర్తు చేస్తూ, తల్లి పిల్లల వైద్యం కోసం కావచ్చు, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే
కొన్ని అంటించుకునేటివో అంటుకునే రోగాలు కాకుండా ఉండేటి వివిధ పరీక్షలకు టీకాలకు అన్నిటి కూడా ఇది బాగుంటుంది. ఒకప్పుడు మనం అనుకున్నామా, నేను డాక్టర్ అయినా కూడా రాయకంలో చిన్న దవాఖాన అందులో ఒక్క టెంపరీ డాక్టర్ ఉంటుంది. ఇవాళ డెవలప్ అయింది. జైత్యాలకు అంత పెద్ద దవాఖాన. అట్లనే రేపటి నాడు జనాభా పెరిగిన కొద్దిగా, కాలం మారిన కొద్దిగా ఈ దవాఖానలో కూడా ఇంకా వసతులు పెంచుకుని అందరికి ఉపయోగపడే అవకాశం వస్తాయని చెప్పి రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. అంటే బీమార్లకు రావాలి కాదు, అసలు దవాఖాన పెట్టేదే వైద్యం కిందనో బీమార్లు రాకుండా కూడా చూసుకోవాలి. ముఖ్యంగా మా మహిళా అక్క చెల్లెలు, అందుకే మా వివోలు మా శిశురమ్మలకు, ఆశమ్మలకు, ఆయమ్మలకు, అంగన్వాడీ అమ్మలకు వాళ్ళందరికీ ఎరికే. ఏం అవసరం లేదు, అన్ని తీరులో ఉన్నోనే. ఇంకా దవాఖాన ఉన్నది, ఇప్పటికి డాక్టర్ అని అంటారు, పోయి కూర్చుంటూ వస్తారు. నాకు ఉన్నొక్క బిడ్డ పెళ్ళి అయిపోయింది, మనోరాలు ఉంటుంది, నాకంటే ఎక్కువ వస్తున్నారు, కాగితం మీదనే ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంలో నన్ను గెలిపించిన అందరికీ, కొంతమంది గెలిపించడం వల్ల కూడా నేనే ఎమ్మెల్యేని. ఎమ్మెల్యే అంటే అందరికీ ఎమ్మెల్యేని, సర్పంచ్ అంటే అందరికీ సర్పంచ్ ఉన్నట్టు ఎమ్మెల్యే అంటే అందరికీ ఎమ్మెల్యేని. అన్ని రంగాలలో సేవ చేస్తాం. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక గొప్ప ఆలోచన రావడం చాలా సంతోషం. ఇది భూమి లేని నిరుపేదలకు ఉపయోగపడుతుంది. భూమి ఉన్న రైతన్నలకు వాళ్ళు పండించిన పంటలకు సన్నబియ్యం పండిస్తే 500 రూపాయలు అదనంగా బోనస్ రావడం, ఆ రకంగా ప్రోత్సహించిన మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా స్వయాన రైతు బిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిండ్రు. ఇంకా కొందరు కాలేదు, దానికి రకరకాల కారణాలు. కానీ గతంలో 10 సంవత్సరాలు కూడా ఆ ప్రభుత్వం కూడా చేసింది. నేను అప్పటి ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ 10 ఏళ్ళు ఎంత చేసిండ్రో అంతమంది అంత పెద్ద మొత్తం ఈ ప్రభుత్వం హయాంలో కూడా జరిగింది. అప్పుడు కొందరికి తప్పిపోయింది, ఇప్పుడు కూడా కొందరు తగ్గిన మళ్ళీ వస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నా. అదేవిధంగా రైతు బంధు కూడా అప్పుడున్న ప్రభుత్వంలో 4 సంవత్సరాల తర్వాత మొదలుపెట్టాం. ఇప్పుడు ఒక ఏడాది కొంచెం ఇంకా ముందు అయింది, రుణమాఫీ పెద్ద మొత్తం ఇచ్చారు. మొన్న 4 ఎకరాల వరకు వేసింది, మళ్ళీ కూడా మిగతాది వస్తుందని చెప్పి కూడా నేను భావిస్తూ, మరి ఈనాడు ఒక్క మన మైతాపూర్ గ్రామంలో 1215 కుటుంబాలకు 3501 మందికి 216 క్వింటాళ్ళు ఇవాళ 2 రేషన్ షాపుల ద్వారా మనం పంచుతున్నామని చెప్పి సందర్భంగా, దీని విలువ 15 లక్షల పైన ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ నియోజకవర్గ వ్యాప్తంగా చూస్తే ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో 86,488 కుటుంబాలకు 2,51,000 మందికి ఈ సన్న బియ్యం అందబోతున్నది అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా సంతోషంగా తెలియజేస్తాను. మరి మా మాతలు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, అందరికి తెలుసు. మనం అంతా ముందు కూడా వస్తుంటే బియ్యం, ఆ దొడ్డు బియ్యం కొందరు తిందురు, అందరు తినలేదని కాదు. కానీ కాలక్రమేణా దొడ్డు బియ్యం తినకుండా కొందరు పిండికి వాడుకోవడం, కొందరు అమ్ముకోవడం, ఇవ్వాలి. ఈ సన్న బియ్యం 100% తింటారు. మళ్ళా జర బాగా మరొకసారి ఈ ప్రజలందరికీ కూడా నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముస్లిం సోదరుల వారికి ఇది పెద్ద పండుగ, ఈద్ ముబారక్ తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించి ఈ అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించారు. అధికారులు మరి సిబ్బంది అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇంతకుముందే చెప్పినట్టు కొందరికి బీపీలు ఉంటాయి, ఇవి ఉంటాయి, చూపించుకుంటే మంచిదని మా విజయ్ కుమార్ రెడ్డి చెప్పాడు. మరి మొదలైంది కదా, ముందుగానే రాజిరెడ్డి అన్నకు చూపిస్తామని చెప్పి ఆయన మా సతీష్ డాక్టర్ తీసుకున్నారు. చూసేవారికి ఈ టెన్షన్కు నిన్న మొన్నటి కలిసి ఇవన్నీ చేసే టెన్షన్కు 180 ఉన్నది బీపీ, 140 ఉండాలి. ఈడరా అంటే అందరూ అనుకుంటారు ఈ లీడర్లకి తెల్లబట్టలు కొనుక్కొని సంజయ్ డాక్టర్కి ఎన్ని ముందట పోలీసు వాళ్ళు వస్తారు. ఇవ్వదు ఈ ప్రజాప్రతినిధులకు ఉండే టెన్షన్ ఈడరా, ఎందుకంటే బాధ్యతలు నిర్వహించినటువంటి గోలేసుకున్నాం అంటే ఇప్పుడే వేసుకున్న ఆజ్యమైంది అన్నాడు. అవసరం ఉంటే మరి మార్చుకోవాలి, 180 ఉంటే మంచిది. ఎందుకంటే పక్షపాతం వచ్చే అవకాశం ఉంటుంది, పెద్ద కథ అది. కాబట్టి మరొకసారి రాజిరెడ్డి అన్నకు, వారికి సహకరించిన ఈ గ్రామస్తులందరికీ, ఆ రెడ్డి అన్న అందరూ కూడా ఎప్పుడైనా అంటుంటారు, వారికి సహకరించిన అందరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయం నుంచి గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నిధి నుంచి 7గురికి 1,06,000 రూపాయల చెక్కులు వివిధ ఆసుపత్రుల్లో జరికైతే అవి తీసుకొచ్చినాం, అవి కూడా పంచుతాం. ఈ కార్యక్రమం అయిన తర్వాత రాజిరెడ్డి గారి